సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వావ్, ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. నీ వైఫ్ నిజంగానే ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ 1 మోడల్ అవుతుంది. చూడండి భానుప్రసాద్ గారు, నాకు ఈ నంబర్ 1 టూల్ మీద నమ్మకం లేదండి. ఐ వాంట్ ఏ వీసా టు గో టు అమెరికా. ఫర్ దట్ ఐ వాంట్ 5 lakhs అండి. స్ట్రైట్గా అడుగుతున్నాను, మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు? చూడు మిస్టర్ శంకర్, ఇక్కడ ఒక్కొక్క దానికి రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్పోజింగ్ 25,000 per day, 50% exposing 50,000 rupees per day, 75% exposing 75,000 rupees per day. వితౌట్ శారీ అయితే? సారీ, ఆ అవకాశం లేదు. నాకు ఎంకరేజ్మెంట్ చాలండి. 10 days 5 lakhs. ఓకే అండి. ఓకే భాను గారు, ఓకే, గుడ్ లక్. వస్తానండి. రండి. ఒరే నువ్వు బదరా, మేము వస్తాం. నువ్వు వెళ్ళు. సరే బాసు, మేమే కావాలని తీసుకొచ్చాం. నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి బాసు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. షూర్. శాంతి, 10 days 5 lakhs బంగారం. 10 days 5 lakhs. ఓ హాయ్ లూసీ. Hey Shankar, హే, ఇండియాలోకి ఎప్పుడు ల్యాండ్ అయ్యాను? బై ది బై, వాషింగ్టన్ లైఫ్ ఎలా ఉంది? simply superb. Have a long day. అందుకే నేను వచ్చేద్దాం అనుకుంటా. Really? Welcome. నీకు పెళ్ళైనట్టుగా? How is your married life? ఇప్పుడిప్పుడే వర్కౌట్ అవుతుంది. I say, this is my visiting card. Meet me anytime. నైస్. Okay, bye. అది వర్కౌట్ అవ్వకపోతే దీని లైన్ లో పెడితే సరే, గ్రీన్ కార్డ్ ఓసీలో కొట్టేది. క్రాంతి, నేనెవరో చెప్పుకో. వీరప్పన్. చిల్లిపి కనిపెట్టేశావు. ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదు క్రాంతి, ఇంకా వీసా కోసం నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ, మా నాన్న దగ్గరికి డబ్బు కోసం వెళ్తే చాలా? అదే మరి చెప్పేది అనొచ్చు కదా. ఏం లేదురా క్రాంతి, నువ్వు నాకు ఒక 10 రోజులు కోఆపరేట్ చేసావు అనుకో, మనకు 5 lakhs వస్తాయిరా. చెప్తా ఉండు. ఇలా చేస్తే చాలరా, ప్లీజ్ ఒక్కసారి చేస్తే. క్రాంతి, నీ మొబైల్ చెప్తున్నా, చేయి. ఏమవుతుంది చేస్తే? నా మాట వింటా, చెయ్యరా. ఈ మాత్రం దానికి పని చేయాలా? చెయ్యాలి. చెయ్యను. నువ్వు చేస్తున్నావు. చెయ్యను. నువ్వు చేస్తున్నావు. చెయ్యను. నీ దండం పెడతాను, కాలు పట్టుకుంటాను. ప్లీజ్ క్రాంతి, చెయ్యి. ప్లీజ్ ప్లీజ్ క్రాంతి, ప్లీజ్ నా మాట విని చెయ్యి క్రాంతి. ప్లీజ్ క్రాంతి, ఈ ఒక్కసారి వినవే. నీ భర్త నాకే నచ్చలా. ఎలా మాట్లాడతాను నాకు తెక్కలేస్తుంది. అసలు నన్ను మొబైల్ గౌరవిస్తున్నావు నువ్వు? నాకు పెళ్ళానికి విలువ ఇస్తున్నావు నువ్వు? ఇస్తా. నువ్వు వీసా కోసం మనీ తెస్తే ఎక్కడి నుంచి తేవాలి? నీ బాబు దగ్గర నుంచి. ఆయన ఎందుకు ఇస్తారు? నిన్ను చేసుకున్నాగా. మరి నేను నువ్వు చేసుకున్నానుగా, నాకేం ఇస్తావు? చెప్పు. నా అవసరం నీకుంది, నీ అవసరం నాకుంది, మరి నేను మాత్రం ఎందుకు లంచం ఇవ్వాలి? దానికి దీనికి తీరి వేరు. నేను మగ, నువ్వు ఆడ. ఏంటి తేడా? నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను, నీకు వండి పెట్టేది నేను, నిన్ను తల్లించేసేది నేనే, నీకు తండ్రి హోదాని ఇచ్చేది నేను. ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో. ఆఫ్ కోర్స్, పెంపకం నాది, మర్చిపోకు. భర్త జీవితంలో సగభాగం భార్యకిస్తాడు తెలుసా? భార్య తన జీవితాన్నే భర్త కల్పిస్తుంది, అది తెలుసా? ఆడదాని బతుకు ఆధారం మగాడేనే. అసలు మగాడికి జన్మనిచ్చేదే ఆడది. అసలు మగాడంటే అసలు మగాడంటే ఆగిపోయావే. అవునులే, ఈ డిస్కషన్ లో నువ్వో నేను ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఆడది లేదే మగాడు లేడు, మగాడు లేదే ఆడది లేదు, ఇద్దరు లేదే సృష్టి లేదు. ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో. ఇంతకీ ఏమంటావు నువ్వు? మార్నింగ్ చేయవా? ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు?
ఆహా. అది నేను మారిపోయాను క్రాంతి, నిజంగా నేను మారిపోయాను క్రాంతి. అసలు నేను మారిపోయాను చెప్పడం కన్నా కూడా నేను తప్పు చేశానని చెప్పటం కరెక్ట్. ప్లీజ్ క్రాంతి, అలా చూడకు ప్లీజ్. నిజంగా నేను దుర్మార్గుని కాదు క్రాంతి. చిన్నప్పటి నుంచి నరనరాల్లో అమెరికా పిచ్చి పాతుకుపోయి ఉండటం వల్ల నన్ను అలా రెచ్చగొట్టింది. బహుశా అందుకేనే మన ఇద్దరి మధ్య గ్యాప్. ఇంతకాలం నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. శంకర్, భార్య అనేది భర్త ప్రేమ కోసమే ఎదురు చూస్తుంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతుంది. నాకు తెలుసు శంకర్, నువ్వు మారుతావని, నేను మార్చుకోగలనని. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ క్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. శంకర్, లైట్ ఆర్పేద్దాం, నాకు సిగ్గుగా ఉంది. మరి ఎలా ఎక్స్పోజ్ అవుద్దమ్మా ఏంటి? నీ అందం? చెప్పు. మరి బర్త్డే బేబీస్ అయిపోదామా? ఛీ. సిగ్గు సిగ్గు అంటే నీ గ్లామర్ ఎలా తెలుస్తుంది నాకు బంగారం? క్రాంతి, ఐ లవ్ యూ. టార్చర్ 21st సెంచురీ. నేను అమెరికా వెళ్ళడం కోసం ఎంత నీచానికైనా దిగజారు. 1 బ్లూ క్యాసెట్ 5 lakhs. నో సెంటిమెంట్స్. చూడమ్మా, ఎవడు పెళ్ళవన్నా ఇలా చేస్తుందా? ఎక్కడన్నా చూశారంటయ్యా మీరు ఇది? ఇదిగో తల్లా, నువ్వు కూడా చూడమ్మా. ఎప్పుడన్నా జరిగిందా ఇట్ట ప్రపంచంలో? డాక్టర్ గారు చూడయ్యా, నాకంతా బాధపడకయ్యా. రేయ్, ఈ యాక్టింగ్ సినిమాల్లో గాని చేస్తే ఈ సూర్యంగారావు మించిపోదురా. ఒరే గులానందం, అన్ని చూస్తాం కదా, ఇద్దరు చేటప్పుడు ఎక్కడ పోయేవారా? నా కర్మ కొద్ది. చూడండి అమ్మా, నేను దీన్ని ఎలా మిస్ చేయనండి? నీ తమ్ముడికి అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. చూసారా దీని బాగోతో? క్రాంతి అంటే ఇలాంటి పని చేసింది. చిచ్చి, సిగ్గులేదు కదా దీనికి. డాక్టర్ గారు, మేడి పరి ఈ చదరా. చూడు. సారీ. లేకమ్మా లేకు, ఊరుకో తమ్ముడు ఊరుకో. అడ్డే నీకెంత కష్టం వచ్చింది తమ్ముడు. చిచ్చే, మంచి గంధంలా కనిపిస్తే మంచి పిల్లేమో అనుకున్నాను. ఈ టైపా? సిగ్గు లేకపోతే సరి, మొగుడు ఉండగానే ఇంకోటితో కులుకుతుందా? అరే అవ్వా, ఊరుకోండి. ఆ పిల్ల అలాంటిది కాదు, నిప్పు. నిప్పే, నిప్పు లేదు పొగరాదు. నిప్పులోంచే కాదు, ఐసులోంచి కూడా వస్తుంది పొగ. ఈ ఫోటోలేంటి, ఈ గొడవేంటి? వీడు అసలే సామాన్యుడు కాదు, క్రిమినల్ బ్రెయిన్. అన్నయ్య, నేను మీ ఇంటి దోలానికి గురేసుకొని చచ్చిపోతాను. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం?
మన ఇంట్లోనే ఉందిగా దూలం. ఎందుకయ్యా శంకరం బాధపడతావు? డాక్టర్ గారు చచ్చిపోవడానికి ఏదైనా టాబ్లెట్ అని కాలు పట్టుకుంటాను నా వల్ల కాదు. లేదయ్యా, మనోవ్యాధికి మందు లేదు. అయ్యో. తమ్ముడు ఏడవకంటుంటే నీ కంటగా మేము ఉండగా నువ్వెందుకే బాధపడతావు? ఇదిగో తప్పు చేసిన వాళ్ళని నిలేస్తాం. అంతే వ్యభిచారిని వెలేస్తాం. అంతే. అట్లా చేయండి అయ్యా, నాకు అమెరికా పోయినా ఆనందం ఉంటుందయ్యా. రేయ్ పోలానందం, అన్నా. సాయంత్రమే మీటింగ్. ఓకే. వేయించు చాటి డ్రైవ్ వేయ్. అదిగో వచ్చింది చూడండి. ఇంకా దాని ముఖం చూస్తారేంటి? వెళ్దాం పదండి. పదండి, పదండి, పదండి. పదండి. దీని పదండి. ముఖం చూస్తే ఎక్కడలేని సామాన్లు చిక్కుతాయి. ఇలా. నడవండి, నడవండి. ఛీ, రా, 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 రా. వస్తే ఎంత పని చేసావే, ఈ కాలేలో నా పరువు తీసేసావు కదే. అయ్యో. ఇది సీను.